Good afternoon, everybody. My name is Voleti Manivemraju. My trade electrician. Admission number 2034. Qualification is ITI plus apprenticeship. I am coming in Andhra Pradesh, Krishna district నుంచి వచ్చాను. Yesterday I tell about DC motor construction గురించి తెలుసుకున్నాం. DC మోటార్ అంటే ఏంటి, దాని యొక్క పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాం. అయితే ఈరోజు ఉదాహరణ, మనం బైక్ని యూజ్ చేస్తాం రోజు. ఆ బైక్ని స్టార్ట్ చేసేప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ గేర్ వేసి, తర్వాత కొంత దూరం మూవ్ అయిన తర్వాత, ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మూవ్ అయిన తర్వాత రెండో గేర్ వేసి దాని వేగాన్ని పెంచుకుంటూ 3, 4 అలా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ దాన్ని మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఏం చేస్తామంటే, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే 4, 3, 2 అలా బైక్ని యొక్క వేగాన్ని తగ్గించుకుంటూ వస్తాం. అట్లాగే డీసీ మోటార్ని స్టార్ట్ చేయాలంటే, అది మొదట్లో హై కరెంట్ తీసుకుంటుంది కనుక దాన్ని తగ్గించి దేని తగ్గిస్తామంటే రెసిస్టెన్స్ ద్వారా తగ్గిస్తాం అన్నమాట. ఆ రెసిస్టెన్స్ ద్వారా తగ్గించి దాన్ని రన్ చేయడానికి మనం ఏం వాడతామంటే 3 పాయింట్ స్టార్టర్ వాడతాం అన్నమాట. ఆ 3 పాయింట్ స్టార్టర్ మన ఈరోజు చెప్పిన టాపిక్ ఏంటంటే 3 పాయింట్ స్టార్టర్. అసలు 3 పాయింట్ స్టార్టర్ అంటే ఏంటి, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, దాని యొక్క వర్కింగ్ ఏంటి అని తెలుసుకుందాం ఈరోజు. డెఫినేషన్ రాసుకుంది. అంటే 3 పాయింట్ స్టార్టర్ అంటే, ఈ స్టార్టర్లో LOFA అని 3 టెర్మినల్స్ ఉంటాయి కనుక దీన్ని ఏమంటామంటే 3 పాయింట్ స్టార్టర్ అంట. అదేంటి కదా, రాసుకోండి, డెఫినేషన్ రాసుకోండి. ఏ అంటే ఆర్మేచర్, అనే 3 టెర్మినల్స్ ఉంటాయి కనుక దీనిని 3 పాయింట్ స్టార్టర్ అంటారు. ఈ స్టార్టర్లో ఎక్స్టర్నల్ కనెక్షన్ కోసం ఎల్ అంటే లైను, ఫీల్డ్, ఆర్మేచరు అనే 3 టెర్మినల్స్ ఉంటాయి కనుక దీన్ని 3 పాయింట్ స్టార్టర్ అని అంటాం. దేనికోసం ఇది ఏం కనెక్షన్ ఉంటాయంటే ఎక్స్టర్నల్ కనెక్షన్ కోసం. ఎక్స్టర్నల్ కనెక్షన్ కోసం ఉంటుంది కనుక మనం దీన్ని 3 పాయింట్ స్టార్టర్ అని అంటాం. అయితే 3 పాయింట్ స్టార్టర్ గురించి దీని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, దీని పార్ట్స్ ఏంటంటే, కన్స్ట్రక్షన్ ఏంటంటే దీంట్లో హ్యాండిల్ అని, తర్వాత రెసిస్టెన్స్ అని, తర్వాత ట్యూబ్స్ అని, తర్వాత NVC అంటే నో వోల్ట్ కాయిల్, OLC అంటే ఓవర్లోడ్ డిలే అని పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్ చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్లో. ఇది రెసిస్టెన్స్, ఇది హ్యాండిల్, తర్వాత ఇది NVC, OLC. ఈ OLC అనేది దీని యొక్క పార్ట్స్ కన్స్ట్రక్షన్ రాసుకోండి, ఒకసారి చెప్తాను. ఫస్ట్ మనకి హ్యాండిల్, అది రెండోది రెసిస్టెన్స్, 3 NVC,
4 ఓఎల్సి ఆర్ ఓఎల్ఆర్. అంటే ఓఎల్సి అంటే ఓవర్లోడ్ కాయిల్ లేదా ఓవర్లోడ్ రిలే. అయితే ఫస్ట్ మనం హ్యాండిల్ గురించి తెలుసుకున్నాం. హ్యాండిల్ అంటే ఏంటంటే ఇది బ్రాకెట్ ఐటమ్ తయారవుతుంది. ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ అనేది బ్రాకెట్ ఐటమ్ తయారయ్యి ఈ మోటార్ని ఆఫ్ మరియు ఆన్ చేయడానికి ఈ హ్యాండ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత రెండోది రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అనేది ఈ హై కరెంట్ని మనం ఏం చేస్తుందంటే నిరోధిస్తుంది అనమాట. ఈ హై కరెంట్ అనేది ఈ రెసిస్టెన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ రెసిస్టెన్స్ యొక్క మెటల్ ఏంటంటే నిక్రోమ్. ఈ రెసిస్టెన్స్ యొక్క మెటల్ నిక్రోమ్ తయారైన రెసిస్టెన్స్ అనమాట. తర్వాత ఎన్విసి. ఎన్విసి అంటే ఇది ప్లాస్టిక్ అంటే పీవీసీ లేదా ఫైబర్ బాబిల్ తయారవుతుంది. ఈ బాబిల్ మీద ఇది సూపర్ ఎనామిల్ కాపర్ వైర్తో దీన్ని తక్కువ కరెంట్ చుడతారు కాబట్టి దీనికి మ్యాగ్నెట్ ఫ్లక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఓఎల్సి అంటే ఓవర్లోడ్ రిలే. ఓవర్లోడ్ రిలే అంటే ఇది కూడా ప్లాస్టిక్ బాబిల్ మీద ఫైబర్ బాబిల్ మీద కానీ చుట్టూ ఉంటుంది. ఇది ఎక్కువ టర్మ్స్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ టర్మ్స్ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి ఫ్లక్స్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తున్నాం. హ్యాండిల్ అనేది మెటల్ ఏంటంటే బ్రాకెట్. తర్వాత రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్ నిక్రోమ్. తర్వాత ఎన్విసి. సూపర్ ఎనామిల్ కాపర్ వైర్. ఓఎల్సి అంటే హై కరెంట్ డ్రాప్. వస్తున్నారు కదా. నెక్స్ట్ దీనికి వర్కింగ్ ఏంటి? దీని యొక్క వర్కింగ్ ఏంటంటే వర్కింగ్ అంటే చూడండి, దీంట్లో ఫస్ట్ ఫేస్ అంటే L1 అనేది ఇక్కడ L1 లెక్కిస్తాం. ఇది ఏంటంటే ఆఫ్ పొజిషన్లో ఉంటుంది అన్నమాట ఫస్ట్. తర్వాత ఈ హ్యాండిల్ అనేది ఫస్ట్ 1, 2, 3 అనే దాని మీద ఇట్లా మూవ్ అవుతుంది. ఈ ఆర్మేచర్ అనే దాన్ని ఈ రెసిస్టెన్స్ సిరీస్లో బీచోడు అనమాట. ఈ రెసిస్టెన్స్కి ఈ ఆర్మేచర్ అనేది సిరీస్లో బీచోడు కనుక ఇది తర్వాత ఎన్విసి అనేది ఈ ఫీల్డ్ సిరీస్లోను తర్వాత రెసిస్టెన్స్కి ఆర్మేచర్లోను కనెక్ట్ చేసి ఉంటుంది. తర్వాత F2 అనేది A2 అనేది ఈ రెండు కూడా కామన్ చేసి నోట్లకి ఇస్తాం అన్నమాట. నోట్లకి ఇచ్చేస్తే ఈ ఫేసు నోట్ల మధ్య ఈ మోటార్ అనేది రన్ అవుతుంది. ఇంక దీని వర్కింగ్ ఎలా చూడండి. ఇది 3 పాయింట్ స్టార్ట్ యొక్క నమూనా ఇది. అయితే ఈ 3 పాయింట్ స్టార్ట్ అనేది ఫస్ట్ మన ఫేస్ అనేది ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ 3 పాయింట్ స్టార్ట్ అనేది మనం ఆఫ్ పొజిషన్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ 3 పాయింట్ స్టార్ట్ ఫేస్ ఇస్తాం. ఫేస్ ఇచ్చినప్పుడు ఈ ఓఎల్సి నుండి 3 పాయింట్ స్టార్ట్ రన్ అవుతుంది. అది ఎలా చేస్తారంటే 1, 2, 3 అలా రన్ చేసుకుంటూ పోతే ఇక్కడ మ్యాగ్నెట్ ఫ్లక్స్ అనేది రిలీజ్ అయ్యి ఈ కాయిల్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్లక్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఫ్లక్స్ రిలీజ్ చేసినప్పుడు లాస్ట్ పాయింట్ వచ్చినప్పుడు ఈ హ్యాండ్ అనేది అట్రాక్ట్ అవుతుంది అనమాట. అట్రాక్ట్ అయిపోయి కాన్స్టెంట్గా ఉండిపోతుంది. అట్లాగే ఈ మోటార్ దగ్గర కానీ లేకపోతే మోటారు హై కరెంట్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే మోటార్లో ఏమైనా ఫాల్ట్ వచ్చినప్పుడు కానీ ఈ యొక్క ఓఎల్సి అనేది ఈ ఓఎల్సి ఉంది సరే, ఈ ఓఎల్సి అనేది ఎక్కువ ఫ్లక్స్ అని రిలీజ్ చేసి ఈ యొక్క లివర్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ లివర్ అనేది పైకి లేస్తుంది, ఇట్లా అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ ఎన్విసి నుంచి వచ్చిన 2 పాయింట్స్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఎండ్ పాయింట్స్ 2 కూడా షార్ట్ అవుతాయి. ఆ షార్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ మ్యాగ్నెటిజంగా ఉంది కదా, ఈ మ్యాగ్నెట్ అనేది డిమాగ్నెట్ అవుతుంది అనమాట. అంటే మ్యాగ్నెట్ అనేది కోల్పోతుంది, అంటే అయస్కాంతత్వం కోల్పోతుంది అనమాట. కోల్పోయినప్పుడు హ్యాండ్ అనేది ఏమంటే రిమూవ్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ సేమ్ పొజిషన్గా ఆ పొజిషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. తర్వాత దీని యొక్క మెయింటెనెన్స్, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది చూడండి.
మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ ఏంటంటే ఈ స్టార్టర్ ఉంది కదా, ఈ స్టార్టర్ యొక్క హ్యాండ్ ఈ షూట్స్ ఉంటాయి. ఈ షూట్స్ అనేవి డస్ట్ బట్టి కాంటాక్ట్ సరిగ్గా అవ్వకుండా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మనం 0 నెంబర్ పేపర్తో కానీ లేకపోతే స్మూత్ ఫైల్తో కానీ ఏం చేయాలంటే ఈ షూట్స్ని క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ యొక్క కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. పర్ఫెక్ట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే సప్లై అనేది మనకి మోటార్కి సప్లై నీట్గా వెళ్తుంది అనమాట. తర్వాత ఈ హ్యాండిల్ అనేది ఎన్విసి అనేది డిమాగ్నెట్ అయిన తర్వాత ఎమ్మటి ఈ హ్యాండిల్ ఆఫ్ పొజిషన్కి వచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఇక్కడ స్ప్రింగ్ ఉంది సరే, ఈ స్పిరల్ స్ప్రింగ్ అన్నమాట. ఈ స్పిరల్ స్ప్రింగ్ అనేది ఎప్పుడు కూడా టైట్గా ఉండేది చూసుకోవాలన్నమాట. టైట్గా లూజ్గా ఉందనుకోండి ఏమవుతుంది, డిమాగ్నెట్ అయినా సరే ఈ హ్యాండ్ అనేది ఆఫ్ పొజిషన్ రాదనమాట. రాకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ స్ప్రింగ్ అనే దాన్ని టైట్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా అందరికి చెప్పింది? అయితే ఎన్విసి అంటే ఏంటి, తర్వాత ఓఎల్సి అంటే ఓవర్లోడ్ రిలే లేదా ఓవర్లోడ్ కాయిల్. అయితే ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను కన్స్ట్రక్షన్. ఈ డీసీ మోటార్ రన్ చేయడానికి 3 పాయింట్ స్టార్టర్ను వాడతాం. అంటే 3 పాయింట్ స్టార్టర్ పేరు ఎందుకు వచ్చిందంటే 3 పాయింట్ స్టార్టర్ ఈ స్టార్టర్లో ఎక్స్టర్నల్ కనెక్షన్ కోసం ఎల్ అంటే లైను, ఎఫ్ అంటే ఫీల్డ్, తర్వాత ఏ అంటే ఆర్మేచర్ ఉంటాయి కనుక దీన్ని 3 పాయింట్ స్టార్టర్ అంటాం. తర్వాత దీంట్లో పార్ట్స్ తెలుసుకున్నాం కదా, హ్యాండిల్ ఒకటి, రెసిస్టెన్సు, తర్వాత అన్ని ఎన్విసి ఓఎల్సి అనేది తెలుసుకున్నాం. ఇంకా వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఇది ఎక్కువగా హై కరెంట్ తీసుకుంటుంది కనుక దాన్ని రెసిస్టెన్స్ ద్వారా తగ్గించి ఆ మోటార్ రన్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ 3 పాయింట్ స్టార్టర్ అనేది ఉపయోగిస్తాం. దీని మెయింటెనెన్స్ ఏంటంటే ఈ షూట్స్ అనేవి మనకి క్లీన్గా ఉండడానికి 0 నెంబర్ పేపర్తో కానీ లేకపోతే స్మూత్ ఫైల్తో కానీ దీన్ని రఫ్ చేస్తే నీట్గా ఇది అవుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి, వాట్ మెటల్ ఆఫ్ రెసిస్టెన్స్ చెప్పండి. మెటల్ యొక్క రెసిస్టెన్స్ ఏంటి? రెసిస్టెన్స్ యొక్క మెటల్ ఏంటి? తర్వాత ఈ షూట్స్ అనేవి ఏ నెంబర్ పేపర్తో క్లీన్ చేయాలి? 0 ఫైల్తో కానీ 0 నెంబర్ పేపర్తో కానీ క్లీన్ చేయాలి. తర్వాత రేపు వచ్చే క్లాస్లో రాసుకోండి. 3 పాయింట్ స్టార్టర్ని బొమ్మ గీసి దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అని రేపు వచ్చే క్లాస్లో అవి 2 రాసుకోండి. తర్వాత మనం ఇంకా ఎక్కువ సమాచారం కావాలన్నా లేకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలన్నా మనం ఏం చేస్తారంటే మెహతా గుప్తా కానీ లేకపోతే ఏ నలవాణి కానీ వెంకట్రావు గారు రాసిన బుక్ కానీ దాన్ని రెఫర్ చేసి దాంట్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎత్తికి ఆ యొక్క అసైన్మెంట్ రాస్తారండి. తర్వాత రేపు మనం చెప్పుకునే లెసన్ ఏంటంటే బ్రేకర్స్ అంటే దాంట్లో టైప్స్ అంటే సర్క్యూట్ ఏసీబీ అంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకరు, ఆయిల్ సర్క్యూట్ బ్రేకరు, వీటి గురించి రేపు తెలుసుకుందాం. రేపు వచ్చే క్లాస్ తెలుసుకుందాం.